హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మరో సరికొత్త నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న నవల శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి బ్రేక్ ది సైలెన్స్ నవల ఆడియోగా వినిపించబోతున్నాను. ఈ నవల 2025 జూలై స్వాతి మాసపత్రికలో ప్రచురించబడిన నవల. సో మరిప్పుడు మీకోసం శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి బ్రేక్ ది సైలెన్స్ నవల ఆడియో మొదటి భాగం. థేమ్స్ నది మీద కట్టిన లండన్ బ్రిడ్జ్ పర్యాటకులతో సందడిగా ఉంది. ముసురుతున్న చీకట్లను తరిమేస్తూ విద్యుత్ దీపాలు వెలిగాయి. సీతాకోక చిలుకల్లా హుషారుగా తిరుగుతున్న యువతీ యువకులకు ఆ ప్రాంతం మరో స్వర్గాన్ని తలపిస్తోంది. శీతగాలులు ఎక్కువగా వీస్తుండడంతో ట్రెంచ్ కోట్ వేసుకుంది జ్వాల. నిక్కీ వైన్ క్యాన్ చేత్తో పట్టుకుని హుషారుగా డ్యాన్స్ చేస్తోంది. చిల్లింగ్ మూడ్లో ఆమె ఊగుతున్న తీరుని తమాషాగా చూస్తూ నిలబడ్డాడు వివేక్. మేరీ మెహబూబ్ ఖయామత్ హోగి సాంగ్ హమ్ చేస్తూ చిటికలేస్తోంది స్రవంతి. చేతిలో మైకున్నట్టుగా ఊగుతూ పెద్దగా పాడుతోంది నిక్కీ. కింగ్స్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ స్టూడెంట్స్ వాళ్ళ మాస్టర్స్ పూర్తయిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడికొచ్చారు. నిక్కీ బాయ్ ఫ్రెండ్ చేతిలో నుంచి బాటిల్ లాక్కొని తాగేసింది. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఎందుకలా గోల చేస్తారు? ఇక్కడికొచ్చింది నేచర్ని ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుందామని కదా. బట్ మీరంతా ఇలా బ్యాలెన్స్ తప్పుతున్నారేంటి? మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, ఐఎమ్ గోయింగ్ అని అలిగినట్టుగా మొహం పెట్టి వెళ్ళిపోయేందుకు వెనక్కి తిరిగింది జ్వాల. నో బేబీ నో, ఇక తాగం, అందరం కలిసి మాట్లాడుకుందాం అని జ్వాలను వెళ్లకుండా ఆపింది స్రవంతి. మనం ఇక్కడికొచ్చినప్పుడు అందరం ఒంటరి వాళ్ళం, ఎన్నో కష్టాలు పడ్డాం, పస్తులున్నాం, ఒకే రూమ్ షేర్ చేసుకున్నాం, పార్ట్ టైం జాబ్స్ కూడా ఎంతో ట్రబుల్ ఫేస్ చేశామో గుర్తు తెచ్చుకుంటే ఏడుపొస్తోంది. పేరెంట్స్ సంతోషంగా ఉండాలని మన ట్రబుల్స్ వాళ్లతో చెప్పకుండా ఎన్నాళ్ళు సఫర్ అయ్యామో కదా. ఒక పక్క పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ యూనివర్సిటీకి నడిచి వెళ్ళి చదువుకుంటూ కుక్ చేసుకుంటూ డిషెస్ తోముకుంటూ, ఓ మై గాడ్ హెల్. ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరిపోయాయి. మాస్టర్స్ పూర్తయిపోయింది, జాబ్స్ వచ్చేసాయి. ఇంతకంటే ఆనందం ఏముంటుంది? హుర్రే, వీఆర్ ద విన్నర్స్, డోంట్ స్టాప్ డాన్సింగ్, నాన్ స్టాప్ చిల్లింగ్ అంటూ గట్టిగా అరిచింది నిక్కీ. అక్కడికి వచ్చిన వాళ్ళు ఆమె అరుస్తుంటే చూసి నవ్వుకుంటూ వెళ్తున్నారు. నిక్కీ బాయ్ ఫ్రెండ్ వివేక్ ఆమె చేష్టలకి నవ్వుకున్నాడు. ఆమె ఎంత కష్టపడిందో అతను చూశాడు. చాలా కాలం తర్వాత ఆమె అంత సంతోషంగా ఉండడాన్ని చూసి అతను కూడా ఎంజాయ్ చేశాడు. ఇండియాలో తల్లిదండ్రుల చాటున ఆనందంగా పెరిగి విదేశాలకు చదువు కోసం వెళ్ళిన ఆడపిల్లల మానసిక స్థితి అత్యంత సున్నితంగా ఉంటుంది. అందరూ అనుకున్నట్టు విచ్చలవిడితనం, వెర్రిపోకడలు పోతారనే నానుడికి భిన్నంగా వాళ్ళందరూ భయాన్ని మోస్తూ ఒంటరితనాన్ని భరిస్తూ చాలా కష్టపడి చదువుకుని ఉద్యోగాలు దక్కించుకున్నారు. వీఆర్ గ్రేట్ హహహా. స్రవంతి నిషాగా కళ్ళు మూసి తెరుస్తూ అరిచింది. షటప్ గార్ల్, తాగేది బ్రీజర్, యాపిల్ జ్యూస్ కన్నా నీళ్లలా ఉన్న డ్రింక్స్ అంత నిషా ఇస్తోందా? థిక్ వైన్ తాగినట్టు బిల్డప్ ఇవ్వకు. లెట్స్ గో టు రూమ్. రేపు నేను ఇండియా వెళ్ళాలి, ఇంకా ప్యాకింగ్ పని కాలేదు. మీరంతా నాకు హెల్ప్ చేసేందుకు వస్తారా రారా? ఆఖరి వార్నింగ్ ఇస్తున్నట్టుగా అరిచింది జ్వాల. వస్తాం బేబీ, నువ్వు గోల్డెన్ స్పూన్తో పుట్టావు, ఇండియాలో కోటీశ్వర్ల ఇంట్లో పుట్టిన ఏకైక కూతురువి. కానీ డ్రింక్ చెయ్యవు, పబ్కి రావు, మోడ్రన్ కల్చర్ ఫాలో అవ్వవు, పైగా మాకే నీతి సూక్తులు చెప్తావు. అంత డబ్బు, అందమైన వయసు, ఏం చేసుకుంటావు? ఎంజాయ్ బంగారం అంది స్రవంతి ఖాళీ అయిన బ్రీజర్ క్యాన్ దూరంగా విసిరికొడుతూ. ఇట్స్ టూ మచ్, డబ్బున్న వాళ్ళంతా తాగి ఊగుతారా అంది స్రవంతి వైపు కోపంగా చూసి. సారీ బేబీ, రియల్లీ నువ్వు సూపర్. మమ్మల్ని నువ్వు గైడ్ చేయబట్టే బుద్ధిగా చదువుకుని జాబ్స్ తెచ్చుకోగలిగాం. మా పేరెంట్స్కి మాకంటే నువ్వంటేనే ఎక్కువ నమ్మకం. మాతో నువ్వున్నావనే వాళ్ళక్కడ హ్యాపీగా ఉన్నారు. మీ ఇంట్లో నీ పెంపకం అలాంటిది. నువ్వు మా మాస్టర్ అమ్మ, నువ్వెలా అంటే మేం కూడా అలానే. కానీ ఒక్కరోజు ఎంజాయ్ చేసేందుకు పర్మిషన్ కావాలి మేడం అన్నాడు వివేక్ అభ్యర్థనగా చూస్తూ. జ్వాల వాళ్ళని చూసి నవ్వింది. చేసిన ఎంజాయ్మెంట్ చాలు, మనం ఇక్కడికి వచ్చి 4 గంటలైంది. వీళ్ళ చిందులు మామూలుగా లేవు. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? చదువుకునేందుకు విదేశాలకు వచ్చి వెర్రి వేషాలు వేస్తున్నారనుకోరు అంది జ్వాల. మీ హైదరాబాద్ వాళ్ళు ఇక్కడికొచ్చి చూసెళ్ళి మీ ఇంట్లో చెప్పేస్తారని భయమా? మీ మమ్మీ తాతయ్య నిన్నేమంటారు? నిన్ను చూడొచ్చారా ఇక్కడ అంది స్రవంతి తేలిగ్గా నవ్వేస్తూ. వాళ్ళు చూస్తారని కాదు, నేనెక్కడున్నా ఇలాగే ఉంటాను. మా తాతయ్య పెంపకం అలాంటిది. ఆయన మాజీ లెఫ్టినెంట్ కల్నల్ కాబట్టి
నిజాయితీ, క్రమశిక్షణకు మారుపేరుగా అనేక అవార్డులు పొందారు. అదే పోలిక నాకు వచ్చింది అంటుంది మా మామ్. ప్రతిదీ ఆర్గనైజ్డ్గా ఉండాలి, లేకపోతే టెన్షన్ పడిపోతాను. అలా అలవాటైపోయింది. ఆ ఉత్తుత్తి ఊగడం ఆపి రూమ్కి పదండి అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి ముందుకు కదిలింది జ్వాల. వివిధ దేశాలకు చెందిన యువతీ యువకులు లండన్ బ్రిడ్జ్ దగ్గర నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. సీతాకోక చిలుకల్లా రెక్క విప్పుకున్న వయసు జోరులో హుషారుగా తుళ్ళి పడుతున్నారు. చాలాసేపు అక్కడ గడిపాక జనసందోహాన్ని తప్పించుకుని ఇంటికి చేరుకున్నారు ఫ్రెండ్స్ నలుగురు. జ్వాల ఫోన్ మోగింది. ఓహ్, ఈ క్రిష్ ఎందుకు చేశాడు అనుకుని ఫోన్ ఎత్తి, క్రిష్, మళ్ళీ కొత్త ప్రాబ్లం రాలేదుగా? తాతయ్య బాగానే ఉన్నారుగా? ఓకే, జాగ్రత్తగా చూస్తుండు. వచ్చేస్తాను. రేపు ఈవినింగ్ ఎయిర్పోర్ట్కి కార్ తీసుకురా అని చెప్పి పెట్టేసింది. ఎవరు? మీ డ్రైవరా అడిగారు ఫ్రెండ్స్. కాదులే అంది జ్వాల. బాయ్ ఫ్రెండా? క్రిష్ మా కాలనీలో ఉంటూ నాతో చదువుకున్న నా బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ డాడీ కూడా మా తాతయ్యతో పాటు ఆర్మీలో పనిచేసేవారు. మా రెండు ఫ్యామిలీస్కి మంచి బాండింగ్ ఉంది. క్రిష్ ఈజ్ ఎ నైస్ గై. ఓహో, అయితే అతనే నీ ప్రియుడన్నమాట అని ఫ్రెండ్స్ దగ్గరగా చేరి ఇంకా చెప్పమని అడిగారు. అవన్నీ తర్వాత చెప్తాను. నేను అర్జెంటుగా ఇండియా వెళ్ళాలి. అక్కడ తాతయ్య సిచ్యుయేషన్ ఏం బాగాలేదట, అందుకే క్రిష్ ఫోన్ చేశాడు అని లగేజ్ ప్యాకింగ్ చేసే పనిలో పడింది. అందరూ ఆమెకు హెల్ప్ చేశారు. అన్నీ సర్దుకున్నాక రిలాక్స్ అవుతూ, హరే, మా ఇంట్లో వాళ్ళకి ఏం తీసుకోలేదు, లెట్స్ గో ఫర్ షాపింగ్ అంటూ లేచింది. పెద్దాయనకు తీసుకునేవేముంటాయి అంది నిస్సి. కోట్ కొంటాను అండ్ బ్యూటిఫుల్ క్యాప్ కూడా, పదండి అంది జ్వాల. అందరూ కలిసి సిటీ సెంటర్కి వెళ్ళారు. క్రిష్ మళ్ళీ ఫోన్ చేశాడు. హలో, గ్రాండ్ పాకేం కాలేదుగా అని అడిగింది జ్వాల కంగారుగా. జస్ట్ మిస్, అదర్వైజ్ హోప్స్ వదులుకోవాల్సి వచ్చేది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అన్నాడు అతను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు అంది. నో జ్వాల, అది నా అనుమానమో నిజమో తెలియట్లేదు. ముందు నువ్వు ఇండియాకి రా, ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అన్నాడు క్రిష్. ప్లీజ్ క్రిష్, నేను వచ్చేదాకా బీ కేర్ఫుల్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఎవరంటే చెప్పదు, సీక్రెట్ ఏమో అంది నిస్సి చిన్నగా నవ్వుతూ. ఆమె వంక సీరియస్గా చూసింది జ్వాల. సంథింగ్ ఈజ్ రాంగ్. ఆర్ యూ ఓకే జ్వాల? వివేక్ ప్రశ్నకు తల పంకిస్తూ నథింగ్ అంది జ్వాల. ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ ప్లీజ్ ఆస్క్ మీ, డోంట్ హెసిటేట్ అన్నాడతను. థ్యాంక్స్, నేను రేపు ఇండియాకి వెళ్ళాక మీకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితి చెప్తాను. ఇప్పుడు షాపింగ్ పని త్వరగా కానిద్దాం, పదండి అని షాప్లోకి నడిచింది. జ్వాల తాతయ్యకు కావలసిన వస్తువులు జాగ్రత్తగా ఎంపిక చేసి తీసుకుంది. కొన్ని చాక్లెట్స్ కొనుక్కుని ఇంటికొచ్చారు అందరూ. 1 మంత్ నువ్వు మాతో ఉండవంటేనే బాధగా ఉంది, అసలెందుకు ఈ సడన్ ట్రిప్ అన్నారు ఫ్రెండ్స్. నేను వచ్చే నెల జాబ్లో జాయిన్ అవ్వాలి కదా, రూమ్ రెంట్ కూడా కట్టేశాను. వన్స్ జాయిన్ అయితే 6 నెలల పాటు ప్రొబేషన్ పీరియడ్, కదలడానికి ఉండదు. సో అందుకే ఒకసారి వెళ్ళి అందరినీ చూసి వచ్చేస్తాను. సో నీకందరూ ఉన్నారు, నాకే ఎవరూ లేరు అంది ఆమె స్నేహితురాలు స్రవంతి బాధగా. హే, డోంట్ ఫీల్, నీకు మేమంతా తోడుగా ఉన్నాం, ముఖ్యంగా నేనున్నాను కదా, చాలదా అన్నాడు వివేక్. పేరెంట్స్ లేని లోటు ఎవరూ తీర్చలేరు వివేక్, ఆ బాధ నాకొక్కదానికే తెలుసు అంది స్రవంతి. ప్లీజ్ స్టాప్ ఇట్, చేంజ్ ద టాపిక్. ఈ ప్రపంచంలో మనకన్నా ఎక్కువ బాధలు పడేవాళ్ళున్నారు. అనాథలుగా, బెగ్గర్స్గా ఎన్నో అట్రాసిటీస్ మౌనంగా భరిస్తూ తిండి లేక, చావలేక, బతకలేక నరకయాతన పడుతున్నారు. మనం ఆ స్థితిలో లేమని సంతోషిస్తూ గడుస్తున్న ఒక్కొక్క రోజుకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అంది జ్వాల. బాబోయ్, నా ఒంటరితనం కన్నా నీ క్లాసులే కష్టంగా ఉన్నాయి, పోయిరా తల్లి, సేఫ్గా వెళ్ళిరా అంది స్రవంతి నవ్వుతూ. ఆమె నవ్వులో అందరూ శృతి కలిపారు. మర్నాడు ఆమెను సాగనంపడానికి ఆమె ఫ్రెండ్స్ అందరూ ఎయిర్పోర్ట్కి వచ్చారు. బోర్డింగ్కి 2 అవర్స్ టైం ఉంది. నువ్వు మళ్ళీ తిరిగి ఇక్కడికి రావేమో అనిపిస్తోంది నాకు అంది స్రవంతి. అలా అనకు, తథాస్తు దేవతలుంటారు. జ్వాల వస్తుంది, తను రావాలి అన్నాడు వివేక్. ఆమె అలా ఎందుకందని ఆలోచించింది జ్వాల. ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్లో సెండాఫ్ ఇచ్చారు. మర్నాటికి ఇండియా వచ్చింది జ్వాల. ఆమె చిన్ననాటి స్నేహితుడు క్రిష్ ఆమెను తీసుకువెళ్లేందుకు ఎయిర్పోర్ట్కి వచ్చాడు. బయటకొచ్చి అతన్ని చూడగానే చెయ్యి ఊపింది. అతను ఆమె బ్యాగేజ్ తీసుకుని కారులో పెట్టాడు. ఇద్దరూ కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. జ్వాల తాతయ్య ఎలా ఉన్నారని అడిగింది. ఆయన బాగానే ఉన్నారు, కానీ నిన్న ఒక సంఘటన జరిగింది. అదృష్టం కొద్దీ తాతయ్య బయటపడ్డారు అని చెప్పాడు క్రిష్.
మాట్లాడుకుంటూ ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. ఎదురు వచ్చి పలకరించిన తాతయ్యను చూశాక గాని ఆమె మనసు కుదుటపడలేదు. 4 అంతస్తులున్న ఆ ఇంట్లో పై అంతస్తులో జ్వాల తల్లి సౌదామిని ఉంటుంది. ఆమె జ్వాల రాగానే గబగబా కిందకొచ్చి కూతుర్ని ఆలింగనం చేసుకుంది. ఎన్నో రోజుల తర్వాత కలిసిన తల్లి కూతుళ్ళు ఒకరినొకరు కౌగలించుకుని మౌనంగా చాలాసేపు ఉండిపోయారు. ఇద్దరినీ తాతయ్య విశ్వనాథ్ సముదాయించాడు. తర్వాత ఇంట్లో ఉన్న 4 పనివాళ్లు వచ్చి ఆమెను పలకరించారు. లండన్ నుంచి వాళ్ల కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చింది. వాళ్ళు చాలా సంతోషించారు. ఆమె రాకతో ఇంట్లోకి వసంతం వచ్చినట్టుగా ఉందని జ్వాల తాతయ్య విశ్వనాథ్ అన్నాడు. తాతయ్యను ప్రేమగా పట్టుకుని పడుకుంది జ్వాల. ఆయన ప్రాణానికి ప్రమాదం ఉందని తెలియని విశ్వనాథ్ మనవరాలిపై ప్రేమగా చెయ్యి వేసి పట్టుకుని హాయిగా నిద్రపోయాడు. జ్వాలకు మాత్రం నిద్ర పట్టక ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. బారెడు పొద్దెక్కాక మెలకు వచ్చిన జ్వాల హడావిడిగా నిద్రలేచింది. బెడ్ మీద నుంచి హాల్లోకి తొంగి చూసింది. థ్యాంక్ గాడ్, గ్రాండ్పా ఇంకా వాకింగ్కి వెళ్ళలేదు అనుకుంటూ గబగబా లేచి వాష్రూంలోకి వెళ్ళి వచ్చింది. నేను నీతో వాకింగ్ వస్తానని రాత్రే చెప్పేసింది. నీకెందుకు బేబీ వాకింగ్, ఫిట్గానే ఉన్నావుగా, ఇంత చలిలో రావడం అవసరమా మై డియర్ యంగర్ అన్నాడు నవ్వుతూ ఆయన. ఎస్ గ్రాండ్పా, నాకు ఇంపార్టెంట్ పనుంది. ఇన్ఫ్యాక్ట్ నువ్వు అందంగా ఉంటావు కదా, నిన్నెవరైనా ఎత్తుకుపోతారేమోనని భయం. బాడీగార్డ్లా వస్తాను, సరేనా? జస్ట్ కిడింగ్ అంటూ నవ్వింది. యూ సిల్లీ, నీతో కలిసి నడవడం సంతోషమే మై డియర్ బ్యూటీ, ప్లీజ్ కమ్ అన్నాడు మనవరాల్ని మురిపెంగా చూస్తూ. జ్వాల తన పనులు ముగించుకుని డ్రెస్ చేసుకుని బయటకొచ్చింది. బ్లూ టైట్ జీన్స్, వైట్ టీషర్ట్, దానిమీద చేజ్ మీ అని ఎర్రటి అక్షరాలు రాసి ఉన్న టీషర్ట్ ధరించింది. 25 ఏళ్ల పరువం. పైకి వేసుకున్న పోనీటేల్కి ఎలాస్టిక్ రిబ్బన్ బిగించింది. ఎర్రని పెదాలను మరింత మెరిపిస్తూ లిప్స్టిక్ వేసుకుంది. ఆమె ఫోన్ మోగింది. తీసి చూసింది. క్రిష్ ఫోన్ చేశాడు. ఆమె పెదవులు విచ్చుకున్నాయి. రెడీ అయ్యావా? కమాన్, ఐఎమ్ వెయిటింగ్ హియర్ అన్నాడు అతను. ఎస్, జస్ట్ 10 minutes చెప్పి కిందకొచ్చి వాకింగ్ షూస్ వేసుకుంది. ఆ ఇంట్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న మెయిడ్ నొరాతి ప్రోటీన్ షేక్ కలిపి తెచ్చి జ్వాల చేతికి అందించింది. థ్యాంక్స్, లండన్లో నాకు ఇచ్చేవాళ్ళెవ్వరూ ఉండరు, నేనే అన్నీ చేసుకోవాలి అని చెప్పి సిప్ చేస్తూ, మామ్ ఇంకా లేవలేదా అని అడిగింది. లేచారు మేం సాబ్, పూజగదిలో ఉన్నారు అని చెప్పింది నొరాతి. అవునా అని 3 అంతస్తుల పైనున్న తల్లికి వీడియో కాల్ చేసింది జ్వాల. మామ్, వాకింగ్కి వెళ్తున్నాను, 2 hours వచ్చేస్తాను అని చెప్పగానే, నిన్నే కదా వచ్చావు, జెట్లాగ్ లేదా, కాసేపు పడుకోవచ్చుగా అంది. కొంచెం సేపట్లో వచ్చేస్తాను మామ్, తర్వాత సాయంత్రం దాకా పడుకుంటాను చెప్పింది జ్వాల. బీ కేర్ఫుల్ బేబీ, అసలే కంటోన్మెంట్ ఏరియా, పొద్దున్నే జనం ఉండరు, నిర్మానుష్యంగా ఉంటుంది. మిలిటరీ ఏరియా అయినా అసాంఘిక చర్యలకు తక్కువేం లేదు. ఇండియాలో ఆడపిల్లలకు రక్షణ ఎక్కడుంది? ఇక్కడ జరుగుతున్నవి బహుశా నీకు తెలియకపోవచ్చు అందావిడ. మామ్ ప్లీజ్ డోంట్ డిస్కరేజ్ మీ, భయపెట్టకు, తాతయ్య ఉన్నారుగా. యునో ఐ హ్యావ్ వెపన్స్ విత్ మీ, కారం పొడి, సిరెంజ్ నీడిల్, వెజిటబుల్ నైఫ్, నాకేం కాదు, ఐఎమ్ సూపర్ గర్ల్ అంది. లవ్ యూ బంగారం, జాగ్రత్త అంది సౌదామిని. సరే మమ్మీ అని ఫోన్ పెట్టేసి గబగబా బయటకొచ్చింది జ్వాల. గేట్ బయట క్రిష్ బండి మీద కూర్చుని ఎదురు చూస్తున్నాడు. అతన్ని చూసి హాయ్ అని చెయ్యూపింది జ్వాల. అతను కూడా చెయ్యూపి కమాన్ అన్నాడు. కల్నల్ విశ్వనాథ్ మెడకు రెడ్ స్కార్ఫ్ చుట్టుకుని బాల్డ్ హెడ్ మీద బ్లూ క్యాప్ పెట్టుకుని వాకింగ్ స్టిక్ పట్టుకుని బయటకొచ్చాడు. చామన ఛాయ రంగు, దృఢమైన శరీరం, కొనదేలిన ముక్కు. మిలిటరీలో పనిచేసేటప్పటి టీవీ ఇంకా కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. కానీ మోకాళ్ల నొప్పుల కారణంగా నడుం కాస్త వంచి నడుస్తాడు. సైనిక్పురి కంటోన్మెంట్ ఏరియా పక్కనే ఉన్న పార్క్లో వాకర్స్ సందడి ఎక్కువగా ఉంది. ఆ రోజు ఆదివారం కావడం వల్ల చిన్నపిల్లలు ఎక్కువ మంది వచ్చారు. జ్వాల, విశ్వనాథ్ కలిసి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. వాళ్ళకి కాస్త వెనకగా క్రిష్ వస్తున్నాడు. విశ్వనాథ్ ఎక్కువగా జనాలున్న చోట నడవడానికి ఇష్టపడడు. అందుకే ఇంకాస్త ముందుకు వెళ్ళి గుబురుగా ఉన్న చెట్ల మధ్యన వేసిన వాకింగ్ ట్రాక్ మీద నడవడం ప్రారంభించాడు. జ్వాల అతనితో నడుస్తూనే అటు ఇటు చూస్తూ నిశ్చితంగా గమనిస్తోంది. ఆమె వెనక కాస్త దూరంలో క్రిష్. ఆమె కాళ్ళకి ఏదో అడ్డు రావడంతో ఫుట్పాత్ దిగి ఒక్క అడుగు వెనక్కి వేసి కాలికున్న కంపలాగి అవతల పడేసింది. అంతే, ఆమెకు కాస్త దూరంలో నడుస్తున్న విశ్వనాథ్ వైపు వేగంగా దూసుకొచ్చింది క్రికెట్ బాల్. సరిగ్గా అతని ఛాతీని తాకేలోపు ఎవరో ముసుగేసుకున్న వ్యక్తి
మెరుపులా వచ్చి బాల్ని పక్కకు తోసి అంతలోనే చెట్లలోకి వెళ్ళిపోయారు. బాల్ విశ్వనాథ్కి కాస్త దూరంగా పడింది. జ్వాల కంగారుగా పరిగెత్తుకొచ్చింది. నీకేం కాలేదుగా గ్రాండ్పా అంది. నో బేబీ, నాకేం కాలేదు. ఏమైంది అంత వర్రీ అవుతున్నావు? ఎవరో క్రికెట్ ఆడుకుంటున్నారు, అది గురి తప్పిటొచ్చినట్టుంది అన్నాడు వాకింగ్ స్టిక్ సహాయంతో వడిగా నడుస్తూ. జ్వాలకేం జరిగిందో అర్థం కాలేదు. బట్ ఏదో జరిగింది. ఎవరో తాతయ్య మీదకు బాల్ బలంగా విసిరారు. ఎవరో వచ్చి దాన్ని అడ్డుకున్నారు. అసలేం జరుగుతోంది అని క్రిష్ వైపు చూసింది. అతను జ్వాల దగ్గరకొచ్చి, అలార్మింగ్ సిచ్యుయేషన్, నువ్వు చూసావుగా, కొద్ది రోజులుగా తాతయ్య మీద ఇలాంటి దాడులే జరుగుతున్నాయి అన్నాడు. ఆశ్చర్యమేంటంటే అవన్నీ చాలా నేచురల్గా ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్గాను ప్లాన్ ప్రకారమా అన్న సందేహానికి ఆధారాలు దొరకట్లేదు. బట్ ఇట్ ఈస్ ప్లాన్డ్ అటాక్ అని నా ఉద్దేశం. వాట్ యు సే అన్నాడు. ఎస్, అఫ్ కోర్స్, చాలా స్పీడ్గా జరిగిపోయింది. లెట్ us వెయిట్ అండ్ సీ అంది జ్వాల. తల పంకించాడు క్రిష్. విశ్వనాథ్ దూరంగా చూస్తూ స్ట్రెయిట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే జ్వాల కంగారుగా, గ్రాండ్పా ప్లీజ్ ఆగండి, ఐఎమ్ కమింగ్ అంటూ నడక వేగం పెంచింది. ఆమె మొహమంతా చిరుచెమటలు పోశాయి. ముందింకేదైనా ఆపద ఉందేమో అనే అనుమానంతో ఆమె ముందుకు వేగంగా పరిగెత్తింది. మరో బాల్ వేగంగా దూసుకొచ్చి జ్వాల ముక్కుని తాకుతూ వెళ్ళి దూరంగా పడింది. అమ్మా అని అరిచింది జ్వాల. పరిగెడుతున్నదల్లా ఒక్కసారి ఆగిపోయి రొప్పుతూ కింద కొంగింది. ముక్కు నుండి రక్తం ధారగా కారింది. ఇది చూసిన విశ్వనాథ్, క్రిష్ కంగారు పడుతూ ఆమె దగ్గరకొచ్చారు. క్రిష్ కర్చీఫ్ తీసి ముక్కుకి అడ్డు పెట్టాడు. తెల్లని జేబు రుమాల రక్తంతో తడిసి ముద్దయింది. ఆమె కళ్ళు మసకబారినట్టయి క్రింద పడిపోయింది. చెట్టుచాటు నుండి చూస్తున్న వ్యక్తి తన టార్గెట్ తప్పింది అనుకుంటూ చెట్టుని పిడికిలతో బలంగా గుద్దాడు. మరో బాల్ విసిరి రాయితో కొట్టాలనుకున్న అతని ప్రయత్నాన్ని బలవంతంగా అడ్డుకున్న ముసుగు మనిషి చెప్పే మాటలకు అతను తల పంకించాడు. విశ్వనాథ్ వంక కోపంగా చూస్తూ ఆ ముసుగు మనిషితో పాటు నడుస్తూ చెట్లలో కలిసిపోతుండగా కళ్ళు మూతలు పడుతున్న జ్వాలకు చెట్ల చాటుకు వెళ్ళిపోతున్న ఆ వ్యక్తి లీలగా కనబడ్డాడు. క్రిష్, క్రిష్ అక్కడా అని వేలితో చూపిస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్న జ్వాల ముక్కుకు తీవ్ర రక్తస్రావమై నొప్పి ఎక్కువై అబ్బా అని బాధతో మూలిగింది. మెల్లగా స్పృహ తప్పింది. క్రిష్ ఆమెను చేతుల మీద ఎత్తుకుని రోడ్డు మీదకు తీసుకొచ్చాడు. అక్కడున్న వాళ్ల సాయంతో ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాడు. లండన్ నుంచి వచ్చిన పిల్లకు ప్రమాదం ఎందుకు జరిగిందనే బాధను తట్టుకోలేకపోయాడు విశ్వనాథ్. ఈ వయస్సులో ఇంకా పరీక్షిస్తున్నావెందుకు? ఆ పసిపిల్లకు ఏమీ కాకూడదు, కావాలంటే నన్ను తీసుకెళ్ళు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు విశ్వనాథ్. ఏం కాదు తాతగారు, చిన్న సర్జరీతో మామూలవుతుంది, మీరేం కంగారు పడకండి అని అనునయించాడు క్రిష్. ఈ విషయం సౌదామినికి చెప్పొద్దు, అస్సలు తట్టుకోలేదు. మా సర్వెంట్ మెయిడ్ నొరాతి ఫోన్ చేసి జ్వాలకి మార్చేందుకు వేరే డ్రెస్ తెమ్మని చెప్పు. ఇన్స్పెక్టర్ చంద్రఘోష్కి ఫోన్ చేయి, మనం హాస్పిటల్లో ఉన్నామని త్వరగా రమ్మని చెప్పు. గోపిచంద్కి కూడా ఫోన్ చేయి అని హడావిడిగా చెబుతూనే నొప్పితో గుండె పట్టుకుని మెలుకలు తిరుగుతుంటే, డాక్టర్ తాతగారిని చూడండి ప్లీజ్ అంటూ అరిచాడు క్రిష్. అక్కడికొచ్చిన నర్సులు వెంటనే ఆయన్ని ఐసీయూలోకి తీసుకెళ్లారు. జ్వాలను పరీక్షించి ఆమె ముక్కుకి బలమైన గాయమైందని చెప్పారు డాక్టర్స్. చిన్న సర్జరీ చేయాలి, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, ఆమెకేం పర్వాలేదు అని డాక్టర్ చెప్పడంతో క్రిష్, విశ్వనాథ్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. జ్వాల ముక్కు మీద తగిలిన గాయానికి 4 కుట్లు పడ్డాయి. 2 గంటలకు మత్తు వీడిన ఆమె లేచి చూసేసరికి ఎదురుగా విశ్వనాథ్, క్రిష్, ఇన్స్పెక్టర్ చంద్రఘోష్ ఉన్నారు. తాతయ్య అంది జ్వాల నీరసంగా. అక్కడే ఉన్న ఇన్స్పెక్టర్ చంద్రఘోష్, మేడం ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడిగాడు. బాగానే ఉన్నాను అంకుల్ చెప్పింది జ్వాల. చాలా కాలంగా ఎస్ఐ చంద్రఘోష్తో విశ్వనాథ్కి మంచి పరిచయం ఉంది. 2 కుటుంబాలకు సన్నిహిత సంబంధాలున్నాయి. విశ్వనాథ్ సర్వీస్లో ఉన్నప్పుడు ఆయన సాహస కార్యాలు ఎన్నో విన్న చంద్రఘోష్ విశ్వనాథ్కి మంచి అభిమానిగా మారాడు. అందుకే కబురు తెలియగానే హాస్పిటల్కి వచ్చాడు. గుడ్, నీ మీద అటాక్ చేసిన వాళ్ళని గుర్తుపట్టగలరా అని అడిగాడు చంద్రఘోష్. ఐ డోంట్ నో సార్, క్రికెట్ బాల్ దూసుకొచ్చి బలంగా ముక్కుకు తగిలింది. ఆ పరిసర ప్రాంతాల్లో మనుషులెవరూ కనపడలేదు. చాలా దూరంగా మసగ్గా ఒక వ్యక్తి కనిపించాడు. ఇలా అతనే చేశాడని చెప్పలేను గాని నాకెందుకో ఇదంతా కావాలనే ఎవరో చేశారని అనుమానం.
బాల్ అంత వేగంగా ఎలా వచ్చిందో నాకు తెలీదు. అంతకు ముందు వచ్చిన బాల్ కూడా అంతే వేగంగా వచ్చి పక్కకు పడింది. ఒక ముసుగు వ్యక్తి నా పక్క నుంచి వెళ్ళడం గమనించాను. పట్టుకుందామని చూశాను. బట్ బాల్ ముక్కుకు తగిలేసరికి నా తల దిమ్మెక్కిపోయింది. అంతే. ఆ తర్వాత నాకేం తెలీదు చెప్పింది జ్వాల. ఆ చుట్టుపక్కల క్రికెట్ ఆడుతున్న పిల్లలెవరైనా ఉన్నారా? లేరు సార్. ఎవరూ లేనప్పుడు ఆ బాల్ ఎలా వచ్చింది? కావాలనే విసిరారనుకున్న మనుషులు కనబడాలి కదా అన్నాడు ఇన్స్పెక్టర్ సాలోచనగా. ఆ బాల్ కావాలనే విసిరారంటారా ఇన్స్పెక్టర్? అడిగింది జ్వాల. మేబీ. కానీ మీ మీద ఎవరు విసురుతారు? ఆ అవసరం ఎవరికుంది అన్నాడు. నా మీద కాదు ఇన్స్పెక్టర్, మా తాతయ్య మీదకే విసిరారు. అది గురి తప్పి నాకు తగిలింది. తాతయ్య గారి మీదకి బాల్ అంత బలంగా విసిరారంటారా? ఇది మర్డర్ అటెంప్ట్ అని అనుమానిస్తున్నారా? ఎస్ ఇన్స్పెక్టర్, నా అనుమానం అదే. ఆయనపై దాడి చేసే అవసరం ఎవరికుందని మీ ఉద్దేశం? అది మీరే కనిపెట్టాలి. 10 రోజులుగా ఆయన మీద ఏదో ఒక అటెంప్ట్ జరుగుతోందని నా ఫ్రెండ్ క్రిష్ చెప్తున్నారు. ఇజిట్? మరెందుకు కంప్లైంట్ చేయలేదు? కృష్ణ అడిగాడు చంద్రఘోష్. నాకింకా కన్ఫర్మ్ కాలేదు ఇన్స్పెక్టర్, జస్ట్ డౌట్ అంతే. ఇదంత సీరియస్ అవుతుందనుకోలేదు అన్నాడు క్రిష్. అతనితో మాట్లాడాక ఇన్స్పెక్టర్ చంద్రఘోష్ తన కానిస్టేబుల్కి రమ్మని సైగ చేశాడు. అతను దగ్గరగా వచ్చాడు. అతనితో ఏదో మాట్లాడాడు. ఓకే సార్ అన్నాడు. మేడం, మీరెక్కడికి వెళ్ళినా 2 కానిస్టేబుల్స్ మీకు కూడా వస్తారు. డోంట్ వర్రీ, వాళ్లే మీ ప్రొటెక్షన్ చూసుకుంటారు అని చెప్పాడతను. ఇదంతా ఏంటి ఇన్స్పెక్టర్? ఎవరి మీద ఈ మర్డర్ అటెంప్ట్ జరిగింది? నాకేం అర్థం కావడం లేదు అన్నాడు క్రిష్. నేను కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తాను. ప్రస్తుతానికి ఆమెను రెస్ట్ తీసుకొనివ్వండి. మేమంతా చూసుకుంటాం. యూ డోంట్ వర్రీ. ఓకే మిస్ జ్వాలా, టేక్ కేర్ అని చెప్పి క్రిష్తో పాటు బయటకు వచ్చాడు ఇన్స్పెక్టర్. సార్, విశ్వనాథ్ గారికి టెన్షన్ వల్ల బీపీ పెరిగి ఛాతీలో నొప్పి వచ్చింది. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు కాస్త పర్వాలేదు. చూద్దాం రండి అని చెప్పి చంద్రఘోష్ని లోపలికి తీసుకెళ్లాడు క్రిష్. విశ్వనాథ్ లోపల బెడ్ మీద పడుకున్నవాడల్లా ఇన్స్పెక్టర్ని చూసి లేచి కూర్చున్నాడు. సార్, నా మనవరాలు అన్నాడు ఆందోళనగా. ఆవిడ బ్రహ్మాండంగా ఉన్నారు. మీరసలు టెన్షన్ పడకండి. నేనున్నాను కదా, అంతా నాకు వదిలేసి నిశ్చింతగా ఉండండి అని ధైర్యం చెప్పి కానిస్టేబుల్ని అక్కడే ఉంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడతను. కానిస్టేబుల్ హాస్పిటల్ రూమ్ బయట ఉన్న స్టూల్ మీద కూర్చున్నాడు. జ్వాలను హాస్పిటల్లో 2 రోజులు ఉంచాలని చెప్పారు. ఆ రోజు సాయంత్రం ఆమెకు నర్స్ ఒక లెటర్ తీసుకొచ్చిచ్చింది. వాట్స్ దిస్? ఇందులో ఏముంది అని అడిగింది జ్వాల ఆసక్తిగా లెటర్ వంక చూస్తూ. తెలీదు మేడం అంది నర్స్. లెటర్ తెరిచి చూసింది జ్వాల. వాట్? హూ ఇస్ దిస్ అంది ఆశ్చర్యంగా. ఏమైంది మేడం అని నర్స్ అడిగింది. ఇందులో ఐఎమ్ వెరీ సారీ, యు ఆర్ నాట్ అవర్ టార్గెట్ అని రాసుంది. ఇది ఎవరు పంపారు అని అడిగింది జ్వాల. ఏమో మేడం, నాకు తెలీదు. హెడ్ నర్స్ తెచ్చిచ్చింది. ఆమెను పంపిస్తాను, అడగండి అని ఆమెను పిలుచుకు వచ్చేందుకు వెళ్ళింది నర్స్. ఇన్స్పెక్టర్ నుదురు ముడిపడింది. అయితే వాళ్ళ టార్గెట్ ఎవరు? ఎవరిచ్చారు నీకు అని అడిగాడు. నర్స్ ఇచ్చింది అని చెప్పింది జ్వాల. ఇంతలో హెడ్ నర్స్ వచ్చింది. సిస్టర్, ఇది మీకెవరిచ్చారు అడిగాడు క్రిష్. ఏమో తెలియదు సార్. ఒక వ్యక్తి మా బాయ్కి ఇస్తే మా బాయ్ తెచ్చి నాకు ఇచ్చాడు. నేను నర్సుకి ఇచ్చి మీకు ఇమ్మన్నాను చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది హెడ్ నర్స్. స్ట్రేంజ్, అతని టార్గెట్ నేను కదా? అంటే ఎవరినో ఒకరిని టార్గెట్ చేసినట్టేగా. నేను కాదని తెలిసింది. ఇక మిగిలింది తాతయ్యేగా అంది జ్వాల భయంగా చూస్తూ. అదేగా అప్పటినుంచి నేను మొత్తుకునేది. అందుకే నిన్ను ఇండియా రమ్మన్నాను. తాతయ్య ప్రాణానికి ప్రమాదం ఉందన్నది క్లియర్ అన్నాడు క్రిష్. థ్యాంక్స్ క్రిష్, నువ్వు ఇండియాలో జరిగేవన్నీ నాతో షేర్ చేశావు. నా మాస్టర్స్ పూర్తయ్యేలోగా మా వాళ్లను కనిపెట్టుకుని ఉన్నావు. నువ్వు అబ్జర్వ్ చేయకపోతే ఈ పాటికి మా ఇంట్లో పెద్ద విషాదాన్ని చూడాల్సి వచ్చేది. క్రిష్ చేతిపై కృతజ్ఞతగా చెయ్యి వేసింది జ్వాల. నీడ్ నాట్ సే థ్యాంక్స్ జ్వాల. మనం స్నేహం ఈనాటిది కాదు. నీకోసం ఆ మాత్రం చెయ్యలేనా అన్నాడు ఆమె చేతిని సున్నితంగా నొక్కుతూ. బై ది వే, తాతయ్యను ఎందుకు టార్గెట్ చేసినట్టు? ఆ ఓల్డ్ మెన్ ఏం చేశారు? ఆయన ఈ మధ్యకాలంలో ఎవరితోనైనా గొడవ పడ్డారేమో అడగాలి. ఇంతకీ తాతయ్యేరి అంది జ్వాల. తాతయ్య వేరే రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. గొడవలు పడడం లాంటివేమీ లేవు. ఇంకేదో బలమైన కారణం ఉందేమో. ఈ విషయంలో మీ మదర్ ఏం చెప్తారో అడిగి చూడు
అన్నాడు క్రిష్. లేదులే, ఆవిడ అన్నిటికీ చాలా దూరం. ఆవిడ లోకం వేరు. నా గురించి అన్నీ తాతయ్యే చూసుకుంటారని నీకు తెలుసుగా. అమ్మ చాలా సెన్సిటివ్. ఆవిడ హెల్త్ బాగాలేదు. ఇలాంటివి చెప్పకూడదు. ఏదో జరుగుతోంది క్రిష్, అది మనం కనిపెట్టాలి అంది విచారంగా జ్వాల. ఇష్, నువ్వేం ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. అన్నీ ఇన్స్పెక్టర్తో చెప్పాను, ఆయన చూసుకుంటారులే. ఎక్కువ ఆలోచించకు, టేక్ రెస్ట్ అని చెప్పి క్రిష్ ఆమెను పడుకోబెట్టాడు. పడుకున్నది గాని ఆమె ఆలోచనల నిండా ప్రశ్నలే. ఇన్స్పెక్టర్ చంద్రఘోష్కి ఆ లెటర్ ఫోటో తీసి వాట్సప్ చేసింది. అది ఎవరు రాశారో పోల్చుకోవడానికి చేతి వ్రాత కాదు, టైప్ చేసిన మ్యాటర్. ఎవరు ఎందుకు రాశారో అర్థం కాలేదు. 2 రోజులు గడిచాక జ్వాలను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. విశ్వనాథ్ కూడా కోలుకున్నాడు. ఇద్దరినీ ఇంటికి తీసుకొచ్చాడు క్రిష్. ఇన్స్పెక్టర్ చంద్రఘోష్ ఇంటికి వచ్చి ఎలా ఉన్నారని పరామర్శించాడు. తాతయ్య, నేను ఇద్దరం బాగానే ఉన్నామని చెప్పింది జ్వాల. మీకో విషయం చెప్పాలి, కంగారు పడకండి. ఈరోజు మొహీరాబాద్ హౌసింగ్ కాలనీ సమీపంలోని పార్కులో ఒక మర్డర్ జరిగింది. హతుడి వయస్సు దాదాపు 60 ఏళ్ళు. ఆశ్చర్యం ఏంటంటే అతన్ని క్రికెట్ బాల్తో తల వెనక భాగంలో కొట్టారు. అతను పడిపోగానే పెద్ద రాయితో తలపై మోది మరీ చంపారు. అతను స్పాట్ డెడ్. ఇంకో విషయం ఏంటంటే అతను అచ్చం మీ తాతగారిలానే ఉన్నారు అని చెప్పి ఆ చనిపోయిన వ్యక్తి ఫోటో చూపించాడు. ఆ ఫోటో చూసి జ్వాల ఆశ్చర్యపోయింది. అతనికి తాతయ్యకి ఎక్కడో పోలికలున్నట్టుగా అనిపించింది. ఆ మాటే ఇన్స్పెక్టర్తో అంది. మిస్ జ్వాల, పోలికలు ఒకటే కాదు, అతనిపై కూడా చాలాసార్లు ఇలాంటి మర్డర్ అటెంప్ట్స్ జరిగాయట. వాళ్ళ కుటుంబ సభ్యులు వాటిని పెద్దగా పట్టించుకోలేదట. చివరికి ఇలా తలకి క్రికెట్ బాల్ తగిలి చనిపోయాడు. ఒకేలాంటి ప్రయత్నాలు చేస్తుంటే ఇదేదో వింతగా అనిపించడం లేదు? వయస్సు మళ్ళిన పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తున్నది ఎవరు? అసలు వాళ్ళ మోటో ఏంటి? ఇది తెలుసుకోవాలి అన్నాడు చంద్రఘోష్. అది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనడానికి ప్రూఫ్స్ ఏమైనా ఉందా సార్? జ్వాల ప్రశ్నకు చంద్రఘోష్ అడ్డంగా తలూపాడు. నిజానికి ఏజ్డ్ పీపుల్ భద్రత విషయంలో మా దగ్గర ప్రత్యేకమైన మార్గదర్శకాలు కానీ, సెక్షన్స్ కానీ, ప్రత్యేక ప్రొటెక్షన్ సెల్ కానీ లేదు. మీలాంటి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బట్టి మా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఈ మర్డర్లో కూడా 4-5 సార్లు ప్రయత్నించి విఫలమైనట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. అవి మర్డర్ అటెంప్ట్ అని వాళ్ళెవరూ గుర్తించనంతగా సహజంగా ప్రమాదాలు జరిగాయి. ఈసారి హంతకుడి గురి తప్పలేదు. సో పిటీ ఆన్ హిమ్ అన్నాడతను. ఈజ్ ఇట్? ఎస్, వాళ్ళకి కూడా మీకు వచ్చినట్టే ఒక లెటర్ వచ్చిందట. అది ప్రింటెడ్ మ్యాటర్. సారీ, యు ఆర్ నాట్ మై టార్గెట్ అని. అతన్ని ఎవరో వచ్చి ప్రమాదం నుంచి చాలాసార్లు తప్పించారు. ఎవరో కావాలనే చేస్తున్నారనడానికి ఎవిడెన్స్. అసలు రిటైర్ అయిపోయి కృష్ణారామ అనుకునే వయోవృద్ధుల మీద పగ పెంచుకున్న వాళ్ళు కూడా ఉంటారా? వాళ్ళు ఎలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడలేరు కదా. మరెందుకు ఇలా వెంటాడి చంపాలని చూస్తున్నారు? దీని మీద మీరు స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. టాస్క్ ఫోర్స్ పంపమని మీ పై ఆఫీసర్లకు రికమెండ్ ఎందుకు చేయకూడదు? క్రిష్ మాటలకు చంద్రఘోష్ మొహం చిట్లించాడు. నగరాల్లో పౌరులను పీడిస్తున్న అనేక సమస్యలున్నాయి. మహిళా సమస్యలైతే ఇక చెప్పక్కర్లేదు. థౌజండ్స్ ఆఫ్ కేసెస్. అవన్నీ పక్కన పెట్టి ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ సేఫ్టీపై దృష్టి పెట్టడం ఎంతవరకు సాధ్యం అన్నాడు ఇన్స్పెక్టర్. ఎందుకు సార్? పెద్దవాళ్ళది ప్రాణం కాదా? వాళ్ళకి భద్రత కల్పించాల్సిన బాధ్యత మీది కాదా అంది జ్వాల. ఎస్, ఆఫ్ కోర్స్ మిస్ జ్వాల. కేవలం వృద్ధుల్ని మాత్రమే చూసుకోవడం అసాధ్యం. కొన్ని కోట్ల మందిలో ఎంతమందికని ప్రొటెక్షన్ ఇస్తాం? ఇట్స్ ఇంపాసిబుల్. ర్యాండమ్ కేసెస్ నమోదవుతున్నాయి. చాలా లోతైన ఇన్వెస్టిగేషన్ జరిగితే తప్ప మనకేం అర్థం కాదు అన్నాడతను. పోనీ ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్ని అలర్ట్ చేయండి అంది జ్వాల. నో వే, ఇలా చేస్తే పబ్లిక్ ప్యానిక్ అవుతారు. సిచ్యుయేషన్ కంట్రోల్ తప్పుతుంది. ఎవరో హంతకుడు వృద్ధుల్ని చంపుతున్నాడన్న వదంతి వ్యాపిస్తే వృద్ధుల రక్షణకు భంగం కలుగుతుంది. యు థింక్ వన్స్, ఇక వాళ్ళ ప్రతి మరణానికి కారణం ఆ హంతకుడే అనే టాక్ వస్తుంది. నెక్స్ట్ మినిట్లోనే పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్న వస్తుంది. వృద్ధుల రక్షణ ప్రమాదంలో పడుతుంది. పై ఆఫీసర్స్ అందుకు ఒప్పుకోరు. వాళ్ళకి కొన్ని ప్రూఫ్స్ చూపించాలి. అవి మన దగ్గర లేవు. సో అన్నాడు ఇన్స్పెక్టర్. సో వాళ్ళ చావు వాళ్ళని చావమంటారా? మీరు మాత్రం ఏమీ చెయ్యరా? క్రిష్ మాటలకు చంద్రఘోష్ సీరియస్ అయ్యాడు. సి మిస్ జ్వాల, మీ తాతగారు విశ్వనాథం గారు రిటైర్డ్ ఆర్మీ మేజర్గా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా నాన్నగారు కూడా మిలిటరీలో పనిచేసేవారు. మేజర్గా ఆయన చేసిన సాహసాలు వినాలని కుతూహలపడేవాణ్ణి. అలా ఆయనతో నాకు పరిచయం ఉండడం వల్ల
ఈ కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. 2 కానిస్టేబుల్స్ను కూడా ప్రొటెక్షన్ కోసం ఇచ్చాను. ఇంతకు మించి చేయడం ప్రస్తుతానికి కుదరదు. ఇన్ఫ్యాక్ట్ అవి మర్డర్స్ అని ప్రూవ్ అయితే తప్ప. మాకింతవరకు కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు. సారీ, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. గోపీచంద్ వచ్చాడు. అతను డాక్టర్. విశ్వనాథ్ కుటుంబానికి సన్నిహితుడు. అతను కొన్ని కారణాల వల్ల ప్రాక్టీస్ మానేశాడు. అతనింటికి వస్తూనే, జ్వాల, తాతగారికి ఏం కాలేదుగా అని అడిగాడు. ఏం కాలేదు అంకుల్ అంది జ్వాల. అయినా ఈ విషయం మీకెలా తెలిసింది అని అడిగింది. నిన్న హాస్పిటల్లో తాతగారిని చూశాను. చాలా వీక్గా కనబడ్డారు. పలకరిద్దామనుకునే లోపు ఆయన వెళ్ళిపోయారు. నీ ముక్కుకి ఆ కట్టేంటి అని అడిగాడు గోపీచంద్. బ్రేక్ ది సైలెన్స్. శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.